రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తుంది రైతన్న సమాచారం ఛానల్. నా పేరు వాసు. సో ఈ వీడియోలో వచ్చరికి మనం 341 ఈ సంవత్సరం అంటే 2026 2027 సంవత్సరానికి సంబంధించి బెస్ట్ విత్తనాలు చెప్పమని చెప్పి రైతులు అడుగుతా ఉన్నారు. సో దానికి సంబంధించి ఈ వీడియో పూర్తిగా ఉంటుంది. ఒక 5 రకాల విత్తనాలు నేను రైతుల నుంచి విన్నది, మన రెగ్యులర్గా మన ఛానల్ ఫాలో అవుతూ సాగు చేసుకునే రైతుల్లో దిగుబడులు మంచిగా వచ్చిన విత్తనాలు ఖచ్చితంగా చెప్పే ప్రయత్నం చేస్తా. మెయిన్గా ఏంటంటే ఒక 25 నుంచి 35 క్వింటాల్ 40 క్వింటాల మధ్యలో దిగుబడులు వచ్చినప్పుడు విత్తనాన్ని ఖచ్చితంగా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాం. సో చివరి వరకు వీడియో చూడండి, నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మెయిన్గా 341 అంటేనే మనకు వైరస్ ఎక్కువగా వస్తుంది. దాంతోపాటుగా మనకి చెట్టు అనేది హైట్ పెరగకపోవటం మెయిన్ రీజను. మొదట్లోనే కాపు పడిద్ది, 40-45 రోజుల్లోనే మనకి కాపులు సెట్ అవుతూ ఉంటాయి. సో దాన్ని ఎట్లా సాగు చేసుకోవాలి, సాగు యాజమాన్య పత్రాలన్నీ కూడా మీకు నెక్స్ట్ వీడియోస్లో వస్తూ ఉంటాయి. సో అట్లా కాకుండా చెట్టు మంచి హైట్ పెరిగి మంచి బుషి టైప్గా వచ్చి కాపు సెట్టింగ్ అనేది అధికంగా పడి ఒక 25 నుంచి 35 క్వింటాల దిగుబడి వచ్చే విధంగా మెయిన్గా ఏంటంటే ఈ సంవత్సరం 341 ఒక 25,000 మధ్యలో ఒక 20,000 నుంచి 25,000 మధ్యలో మనకి క్వింటాల్ రేటు పెరగడం జరిగింది. కాబట్టి ఈ సంవత్సరం రైతులు ఎక్కువగా సాగు చేసేదానికి మొగ్గు చెప్తా ఉన్నారు 341 వెరైటీని. సో 341 వెరైటీ వేసే రైతులు కూడా ఒకసారి ఆలోచించండి. వేసే మొత్తము కూడా మీరు ఒక 4-5 ఎకరాలు వేస్తున్నారు అనుకోండి, మొత్తము 341 కాకుండా కొద్దిగా ఆలోచించి వేసే ప్రయత్నం చేయండి. సో ఇక విత్తనాల గురించి చూసుకుంటే విత్తనానికి ఉండాల్సిన క్వాలిటీ, నల్లిని తట్టుకోవాలి, మెయిన్గా వైరస్ని తట్టుకోవాలి, తర్వాత చెట్టు హైట్ పెరగాలి, కాయ సైజు మంచిగా ఉండాలి, తర్వాత ముడత రావద్దు, ఎండేటప్పుడు ముడత రావద్దు, తర్వాత పట్టి మంచిగా రావాలి, రంగు అనేది థమ్సప్ రంగు రావాలి, అంటే ముదురు రంగు రావాలి. ముదురు ఎరుపు రంగు వస్తే మనకి మార్కెట్లో కూడా మంచి రేటు పడే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. సో ఇవన్నీ క్వాలిటీస్ ఉన్నటువంటి ఒక 5 రకాల విత్తనాలు మనం మాట్లాడుకోవాలనుకుంటే శ్రీనాథ్ సీడ్స్లో అమ్మర్ 41 అనే వెరైటీ ఈ సంవత్సరం కొత్తగా రైతులకు ఇచ్చారు. మెయిన్గా ఈ చర్ల వాజీ వెంకటాపురం ఏరియా రైతులు సాగు చేశారు, మంచి దిగుబడులు తీసుకున్నారు. 25 నుంచి 35 క్వింటాల మధ్యలో దిగుబడితే ఖచ్చితంగా తీసుకున్నారు. దానికి సంబంధించిన ఫోటోలు మీకు పెడతా, స్క్రీన్ మీద చూడండి. రంగు ఎలా ఉంది, కాయ సైజ్ ఎలా ఉంది, ఎండిన తర్వాత క్వాలిటీ ఎట్లా ఉంది, చెట్టు మీద కాపు సెట్టింగ్ ఎలా ఉందో కూడా మీరు గమనించండి. మెయిన్గా మల్చింగ్ పేపర్ తోటలైనా పాడు చేసే తోటలైనా కూడా ఎటువంటి రకమైనటువంటి భూముల్లో కూడా బ్రహ్మాండమైన దిగుబడులు ఖచ్చితంగా ఇవ్వడం జరిగింది. సో ఈ విత్తనం శ్రీనాథ్ సీడ్స్లో అమ్మర్ 41 ఈ విత్తనం ఎవరైనా కావాలి అని అంటే కూడా స్క్రీన్ మీద నా నెంబర్ ఇస్తా, నాకు ఫోన్ చేసినా కూడా మీకు ఖచ్చితంగా పంపించే ప్రయత్నం 100% చేస్తాం. సో ఇది ఒక విత్తనం. రెండోది చూసుకున్నట్టయితే మనకి ఈ విత్తనం మనకి ఆంధ్రప్రదేశ్లో పల్నాడు ఏరియాలో ఎక్కువగా 341 సాగు చేస్తారు. ఆ ఏరియాలో అయినా కానీ లేదు అని అంటే ఇటు వరంగల్ నుంచి భూపాలపల్లి, పరకాల, తర్వాత మనకి ఈ హనుమకొండ ఏరియా, తర్వాత ములుగు ఏరియా, చర్ల వాజీ వెంకటాపురం, భద్రాచలం ఏరియా, ఈ ఏరియా టోటల్గా ఎక్కడైనా కూడా ఈ విత్తనం సరిపోద్ది. ఇటు గుంటూరులో కానీ గుంటూరు ఏరియాలో కూడా 341 వేసే రైతులు కూడా 100% సరిపోద్ది ఈ విత్తనం. సో కావాలంటే నా నెంబర్కి ఫోన్ చేయండి. రెండోది వచ్చేసరికి మనకి BASF కంపెనీలో 341 వెరైటీ. సో ఇది US 341 అంటారు. ఇది రెగ్యులర్గా ఉన్న విత్తనం. 341 సెగ్మెంట్లోనే ఇది మొదటి నుంచి కూడా ఉన్న విత్తనం. ఇది ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా, ఆ విధంగా 341 అనే వెరైటీ 100% ప్రతి రైతు కూడా జాగ్రత్తగా చేయగలిగితే మంచి దిగుబడులు ఇస్తుంది, మార్కెట్లో మంచి రేటు పోతుంది. 100% మంచి పట్టి వస్తుంది కాయ ఎండిన తర్వాత. సో జాగ్రత్తగా చేయగలిగి మంచి స్ప్రేయింగ్స్ చేసుకుని సాగు చేసుకోగలిగితే మంచి దిగుబడులు ఖచ్చితంగా వస్తాయి. దీని తర్వాత మూడో విత్తనం చూసుకున్నట్టు మనకి రబీ హైబ్రిడ్ సీడ్స్లో శ్వేత 04 అనే వెరైటీ. సో అంటే శ్వేత 04 అనే వెరైటీ ఇది కూడా మంచి దిగుబడి రైతులకు ఇవ్వడం జరుగుతూ ఉంది. సో 100% రబీ హైబ్రిడ్ సీడ్స్ అంటేనే ప్రతి రైతుకు కూడా తెలిసిందే, మంచి క్వాలిటీ మెయింటైన్ చేస్తూ ఉంటారు కంపెనీ నుంచి కూడా. అన్ని రకాల విత్తనాలు కూడా బ్రహ్మాండంగా మీకు ఉపయోగపడే విత్తనం. సో దీన్ని కూడా తీసుకునే ప్రయత్నం చేయండి. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే PHS ప్రభాకర్ హైబ్రిడ్ సీడ్స్లో 941 అనే వెరైటీ, 941 అనే వెరైటీ. సో ఇది కూడా ఎక్కువగా సాగు చేస్తూ ఉంటారు రైతులు. బ్రహ్మాండమైన దిగుబడులు అయితే ఖచ్చితంగా ఇవ్వడం జరిగింది. దీన్ని కూడా తీసుకునే ప్రయత్నం చేయండి. ఇక లాస్ట్ చూసుకుంటే మనకి కార్తికేయ సీడ్స్లో అజయ్ 41 అనే వెరైటీ. సో ఇది కూడా మంచి దిగుబడులు అయితే ఖచ్చితంగా ఇస్తూ ఉంటుంది. అంటే నేను చెప్పిన ఈ 5 విత్తనాలు కూడా మార్కెట్లో మంచి రేటు పడతాయి, ముడత రావు, తర్వాత మనకి చెట్టు మీద ఎక్కువగా ఫంగిసైడ్స్ అంటే చెట్టు మీద కుళ్ళిపోయే స్వభావం తక్కువగా ఉంటాయి. ఇంకోటి ఏంటంటే నల్లిని తట్టుకుంటే, వైరస్ని తట్టుకుంటాయి, కాయ సైజు మంచిగా వస్తుంది, రంగు బాగా వస్తూ ఉంటాయి. సో అన్ని రకాలుగా మనకి అన్ని రకాల తెగుళ్ళను కూడా తట్టుకునేటువంటి వెరైటీ అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు మనం. హైట్ పెరుగుతుంది, బుషి టైప్ వస్తుంది. ఈ విధమైన దిగుబడులు అనేది మెయిన్గా 25 నుంచి 35 గంటల మధ్య దిగుబడులు ఖచ్చితంగా తీయగలుగుతాం. సో కాబట్టి ఈ విత్తనాలు ఎంచుకునే ప్రయత్నం చేయండి. ఎవరైనా 341 సంబంధించి మీ ఏరియాలో ఏదైనా విత్తనం మంచి దిగుబడి వచ్చి ఉంటే కూడా అది కూడా కింద కామెంట్ చేయండి. ఆ విత్తనం సంబంధించి కూడా డీటెయిల్స్ తెలుసుకొని మనం ఖచ్చితంగా రైతులు చెప్పే ప్రయత్నం చేద్దాం. సో మెయిన్గా శ్రీనాథ్ సీడ్స్లో అమ్మర్ 41 అనే వెరైటీ, అమ్మర్ 41 అనే వెరైటీ ఎవరికైనా కావాలి అంటే స్క్రీన్ మీద ఉన్న నా నెంబర్కి ఫోన్ చేస్తే ఖచ్చితంగా మీకు పంపించే ప్రయత్నం 100% చేస్తాం. ధన్యవాదాలు.